ఓకే, రికార్డింగ్ కూడా వచ్చింది. ఓకే. తెలంగాణ వార్తలకు స్వాగతం. నా పేరు మాదాసరాజు, చిలుకూరు నుంచి. ఈరోజు రాష్ట్ర భద్రతా వారోత్సవాల సందర్భంగా చిలుకూరు మండల పోలీస్ స్టేషన్ యందు మన యొక్క ఏఎస్ గారి ఆధ్వర్యంలో ఆటో యూనియన్తో ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీ గురించి ఒక ఆహార భద్రత, ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి మన స్థానిక ఏఎస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రోడ్డు భద్రత అనే కార్యక్రమాన్ని మేము భాగంగా అందరూ మోటార్ వెహికల్స్ నడిపే డ్రైవర్లని పిలిచి భారీ ఎత్తున చిలుకూరు మండలంలో ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా వెహికల్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మద్యం సేవించరాదు. ఏదైనా అలవాటు ఉంటే బండ్లు నడపకుండా కట్టుదిట్టంగా ఉన్నప్పుడే దాన్ని ఏదైనా ఆలోచన చేసుకోవాలి. కానీ బండ్లు తోలుకుంటూ సెల్ ఫోన్లు మాట్లాడటం కానీ, మరి మందు తాగటం కానీ, మరి రోడ్డు పక్కన నిల్చుని ఫోన్లలో మాట్లాడటం కానీ ఇది చాలా హానికరం. మనకి ముఖ్యంగా జరిగే యాక్సిడెంట్లు ఏంటంటే, ఎక్కువ సెల్ ఫోన్లు మాట్లాడటం, మద్యం సేవించటం. మరి ఆటో సోదరులు కూడా ఆటో కెపాసిటీని వరకే ఎక్కించుకోవాలి, కానీ విపరీతంగా జనాన్ని ఎక్కించుకొని మరి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రమాదాలకి వాళ్ళు భవిష్యత్తు కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి ఆటో సోదరులు కూడా కెపాసిటీని మించి ఎక్కించుకుంటే చట్టరీత్యా చర్య తీసుకుంటామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి లైసెన్సులు తప్పకుండా ఉండాలి. ప్రతి ఒక్క బండి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. భగవంతుడి దయ వల్ల ఏం జరగకుండా ఉంటే ఏముండదు, కానీ ఏదైనా జరిగి ఉన్నట్టయితే ఆ ఎదుట వ్యక్తికి ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా రాకుండా వాళ్ళు నష్టపడుతున్నారు. కాబట్టి బండి కొన్న ప్రతి ఒక్క వ్యక్తి, డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి డ్రైవర్ లైసెన్స్ ఉండాలి, బండి కాగితాలు ఉండాలి. ఈ 3 నిబంధనల్ని తప్పకుండా చేయాలి. అట్లా నిబంధనల్ని పాటించకపోతే మట్టికి చట్టపరంగా తగిన చర్య తీసుకుంటాం. ఈ ముఖ్యంగా ఈ ఆటో యూనియన్ వాళ్ళు మాకు డిపార్ట్మెంట్కి సహకరించి ర్యాలీలో పాల్గొని, ఇటు బ్యాతులు మాజీ సర్పంచ్ గారు వచ్చారు, కొంతమంది ప్రజలు వచ్చారు. అందరూ సహకరించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతుంటూ సెలవు తీసుకుంటున్నాను.